హలో ఆల్, వెల్కమ్ టు వినయ్ టీవీ. జనరల్గా ఇండస్ట్రీలో ఒక కథ ఫస్ట్ అనుకున్న వారితోనే వర్కౌట్ అవడం జరగదు. ఆ మధ్యలోనే చాలా మంది ఈ కథను రిజెక్ట్ కూడా చేయొచ్చు. అయితే ఈ ప్రాసెస్లో కొన్ని సినిమాలు మిస్ చేసుకున్నందుకు ఫీల్ అవుతారు, బట్ కొన్ని సినిమాలు మిస్ చేసుకున్నందుకు హ్యాపీ అవుతారు. అవి చాలా డిసప్పాయింట్ చేయడంతో ఫ్యాన్స్ కూడా అబ్బా మా హీరో తప్పించుకున్నాడు అనుకుంటారు ఆ మూవీస్ యొక్క రిజల్ట్ చూసి. అలా ఫ్లాప్ అయిన మూవీస్ గురించి, కొన్ని కారణాల వల్ల ఆ స్టోరీస్ని రిజెక్ట్ చేసిన హీరోల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, లైగర్. విజయ్ దేవరకొండ అండ్ పూరి జగన్నాథ్ కెరీర్లోనే అతి దారుణమైన వరెస్ట్ ఫిలిం. ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ ఈ సినిమా ఐడియా అల్లు అర్జున్ వల్లే వచ్చిందని చెప్పారు. మేబీ ఇద్దరు అమ్మాయిలతో షూటింగ్ టైంలో అయిండొచ్చు. కాకపోతే ఆ పాయింట్ని స్టోరీగా డెవలప్ చేసి డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫస్ట్ ఎన్టీఆర్కి చెప్పారంట. టెంపర్ టైంలోనో లేకపోతే కళ్యాణ్ రామ్ ఇజం టైంలోనో తెలియదు. అయితే ఇజం మూవీ షూటింగ్ టైంలో కళ్యాణ్ రామ్ బాక్సర్ అనే టైటిల్తో రిజిస్టర్ చేయించారట. తన ప్రొడక్షన్ నుంచి ఎన్టీఆర్ హీరోగా, పూరి జగన్నాథ్ డైరెక్టర్గా తాను ప్రొడ్యూస్ చేసినట్టు. బట్ అప్పటికే ఎన్టీఆర్ చాలా ప్రాజెక్ట్స్కి ఓకే చెప్పేశారు. అలాగే త్రిబుల్ ఆర్ కూడా లైనప్లో ఉంది. సో చాలా టైం పడుతుందని పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ని వద్దని అల్లు అర్జున్కి చెప్తే స్క్రిప్ట్ వీక్గా ఉందని అల్లు అర్జున్ ఒప్పుకోలేదంట. తర్వాత విజయ్ దేవరకొండకి స్టోరీ చెప్పగా అల్లు అర్జున్ ఐడియాతో ఎన్టీఆర్కి డేట్స్ లేకపోవడంతో, పైగా పూరి జగన్నాథ్ అవడంతో సో ఓకే చెప్పి ప్రొసీడ్ అయ్యారు. రిజల్ట్ చూస్తే పాన్ ఇండియా లెవెల్లో సినిమా బొక్కబారులు పడింది. నెంబర్ 2, బద్రీనాథ్. యాక్చువల్గా మగధీర సినిమాని మైండ్లో పెట్టుకొని తీసిన సినిమా ఇది. ఆ రేంజ్లో ఒక మూవీని తీయాలని, బ్లాక్ బస్టర్ కొట్టాలని చాలా ఫోర్స్డ్గా తీసిన సినిమా. అప్పట్లో 42 కోట్ల బడ్జెట్ని కూడా గీతా ఆర్ట్స్ ఈ సినిమా కోసం ఖర్చు పెట్టింది. 2 years కింద వచ్చిన మగధీర సినిమా కంటే ఎక్కువ. ఈ సినిమాకి ముందుగా ప్రభాస్ని అడిగారంట సెట్ అయ్యే ఛాన్స్ ఉందని. కానీ ప్రభాస్ అప్పటికే మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ రెబల్ మూవీస్తో చాలా బిజీగా ఉన్నారు. దాంతో రిజెక్ట్ చేశారు. తర్వాత అల్లు అర్జున్ ఓకే అనడంతో గీతా ఆర్ట్స్ కూడా ఓకే అనుకొని చాలా ఎక్కువ ఆశలతో ఈ సినిమా తీశారు. మార్షల్ ఆర్ట్స్ అండ్ యాక్షన్ సీన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మిగతావన్నీ వదిలేశారు. మగధీరాన్ని మైండ్లో పెట్టుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ హీరో అండ్ హీరోయిన్స్కి మధ్య కెమిస్ట్రీ కూడా అలాగే పెట్టారు. కాస్ట్యూమ్స్ కూడా సెట్ కాలేదు. ఇలా చాలా రీజన్స్ వల్ల బద్రీనాథ్ సినిమా ఫ్లాప్ అయింది. నెంబర్ 3, బ్రహ్మోత్సవం. మహేష్ బాబు గారికి తన కెరీర్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయి అండ్ అందరు హీరోల్లోగానే కొన్ని బ్యాడ్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. ఆ సినిమాల్లో చాలా దారుణమైన సినిమా అంటే ఈ బ్రహ్మోత్సవం సినిమానే. ఈ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అంటే ఈవెన్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని ఎందుకు చూస్తున్నాంరా అనేలా ఉంటుంది. యాక్చువల్లీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు ఈ స్టోరీని ముందుగా జూనియర్ ఎన్టీఆర్కి చెప్పారంట. ఐడియా అయితే బాగుంది కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో చాలా చేంజెస్ చేసి తీసుకురామని అడ్వైస్ ఇచ్చారంట. తర్వాత కూడా ఫర్దర్ డిస్కషన్స్లో వర్కౌట్ అవ్వకపోవడంతో నానక్ ప్రేమ్తో మూవీకి మూవ్ అయ్యారు ఎన్టీఆర్. ఆ తర్వాత స్టోరీని మహేష్ బాబు గారికి చెప్తే కొన్ని చేంజెస్తో ఈ మూవీని తీశారంట. నెంబర్ 4, ఆంధ్రావాలా. ఎన్టీఆర్ గారికి సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మూవీ అవడంతో జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. అప్పట్లో ఆడియో రిలీజ్ జనాల గ్యాదరింగ్ ఏంటో మీ అందరికీ తెలిసిందే. దాని గురించి సపరేట్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ తగ్గట్టు సరిగ్గా స్టోరీ లేకపోవడంతో, మూవీ సెట్ అవ్వకపోవడంతో మూవీ సరిగ్గా ఆడలేదు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ముందుగా ఈ ప్రాజెక్ట్ని చిరంజీవితో అనుకొని కథ చెప్పారు. కానీ కొన్ని రీజన్స్ వల్ల అది కుదరలేదు. ఫైనల్గా ఈ మూవీని ఎన్టీఆర్తో తీయాల్సి వచ్చింది. నెంబర్ 5, అన్నవరం. 2005 తమిళ్ మూవీ త్రిపాచి మూవీకి రీమేక్ ఇది. ముందుగా ఈ సినిమాని పరచూరు బ్రదర్స్ బాలకృష్ణ గారికి వినిపించారంట. సిస్టర్ సెంటిమెంట్ అండ్ కమర్షియల్ స్టోరీ లైన్ కూడా ఉండడంతో బాలకృష్ణ గారు కూడా ఆల్మోస్ట్ కథను ఓకే అన్నారంట. ఇన్ఫ్యాక్ట్ పరచూరు బ్రదర్స్ కూడా ఆ స్టోరీకి ఓన్లీ బాలయ్య గారు మాత్రమే సెట్ అవుతారు, వేరే ఎవరు కూడా సెట్ అవ్వరని చెప్పారంట. కానీ ఇందులో బాలయ్య గారికి డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో బాలయ్య వద్దనుకున్నారు. దాంతో పరచూర్ బ్రదర్స్ కూడా లైట్ తీసుకున్నారు. ఈలోపు స్క్రీన్ ప్లేలో కొన్ని చేంజెస్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా వినిపించారంట. పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమా స్టోరీ నచ్చడంతో ఈ సినిమాని ఫాస్ట్గా షూటింగ్ చేసి రిలీజ్ చేశారు. నెంబర్ 6, సీత. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ముందుగా హీరోగా అనుకునింది రానా దగ్గుపాటి గారిని. నార్మల్గా కూడా ఇమాజినేషన్ చేయలేకపోతున్నాం కదా ఆ రోల్ అసలు సెట్ అవుతుందా అని. రానా గారి నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత డైరెక్టర్ తేజ ఈ స్టోరీని రానా గారికి చెప్పారంట. కానీ రానా గారికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఈ సినిమాకి నో చెప్పారంట. తర్వాత డైరెక్టర్ తేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ కాజల్ లీడ్గా ఈ సినిమాని తీశారు. నెంబర్ 7, వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఫస్ట్ స్టోరీని సాయిధరం తేజ్ అండ్ శర్వానంద్కి చెప్పారంట. శర్వానంద్ ఇంతకుముందే ఈ డైరెక్టర్తో ఒక సినిమా చేసి ఉన్నా కానీ ఉంగరాల రాంబాబు సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఈ సినిమాకి ఇద్దరు ఓకే చెప్పలేదు. ఇంకా లాస్ట్ ఆప్షన్గా విజయ్ దేవరకొండ అని ఈ సినిమా స్టోరీ చెప్పారంట. రిలీజ్ అయిన తర్వాత టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చినా ట్రైలర్కి టీజర్కి ఏం సంబంధం లేకుండా ఉండడంతో సినిమా థియేటర్ వద్ద అటర్ ఫ్లాప్ అయింది. నెంబర్ 8, నేల టికెట్. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ స్క్రిప్ట్ని ముందుగా రామ్ చరణ్కి చెప్పారంట. హీరో క్యారెక్టర్ వరకు బాగానే ఉన్నా కథ పెద్దగా ఇంప్రెస్ చేయలేదని ఈ సినిమాని రామ్ చరణ్ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ స్టోరీ సాయిధరం తేజ్ దగ్గరకు కూడా వెళ్ళింది, సన్ ఆఫ్ శంకర్ దాదా అనే టైటిల్తో. కానీ ఈ సినిమాని వదిలేసి మంచి పని చేసిన సాయిధరం తేజ్ ఇంటెలిజెంట్ అనే మూవీ తీశారు. బట్ దాని రిజల్ట్ ఏంటో మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా ఈ స్టోరీ రవితేజ గారి దగ్గరికి వెళ్ళింది.
సో స్టోరీలో ఎలాంటి చేంజెస్ లేకుండా నేల టికెట్ అనే టైటిల్తో ఈ సినిమాని అలాగే తీసేశారు. రిజల్ట్ ఏంటో మీ అందరికీ తెలిసిందేగా. అప్పట్లో వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ గారికి ఈ సినిమా కూడా ఒకటిగా జాయిన్ అయింది. నెంబర్ 9 మహాసముద్రం. RX-100 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి నుండి ఎలాంటి సినిమా వస్తుందని అందరూ వెయిట్ చేశారు. మన వెయిటింగ్కి ఆపోజిట్గానే ఈ మహాసముద్రం సినిమా వచ్చింది. ఫస్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఉంటాడని అనౌన్స్ చేసిన తర్వాత రవితేజ నాగచైతన్యల కాంబినేషన్లో సినిమా వస్తుందని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్గా సమంతాను కూడా అనుకున్నారు. ఫైనల్గా ఇవేమీ లేకుండా సిద్ధార్థ్ అండ్ శర్వానంద్ ఈ సినిమాకు ప్రొసీడ్ అయ్యారు. మహాసముద్రం అనే అంత పవర్ఫుల్ టైటిల్తో ఈ సినిమాని తీసుకొస్తే సినిమా ఏమో లాస్ట్కి డిజాస్టర్గా మిగిలింది. నెంబర్ 10 పక్కా కమర్షియల్. మారుతి డైరెక్టర్గా రవితేజ హీరోగా పక్కా కమర్షియల్ అనే మూవీ కన్ఫర్మ్ అయిందని అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది. కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల అండ్ రవితేజ రెమ్యునరేషన్ వల్ల సినిమా అయితే స్టార్ట్ అవ్వలేదు. అప్పట్లో రవితేజతో సినిమా కన్ఫర్మ్ అయిపోయింది, షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వడమే లేట్ అవని అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది. బట్ ఏమైందో తెలియదు కానీ గోపీచంద్ని ఫైనల్ చేసి ఈ సినిమా తీశారు. తీరా రిలీజ్ అయ్యాక 2022లో భారీ డిజాస్టర్గా మిగిలింది. నెంబర్ 11 వీరా. రైట్ సినిమా తర్వాత డైరెక్టర్ రమేష్ వర్మకి బాలయ్యతో ఒక సినిమా ఛాన్స్ వచ్చింది. దానికి భీష్మ అనే టైటిల్ పెట్టి సినిమా ఓపెనింగ్ కూడా చేసేశారు. కానీ ఇంకా షూటింగ్ స్టార్ట్ చేశారనే టైంకి అప్పటికింకా ఓన్లీ యంగ్ హీరోస్ని మాత్రమే డైరెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్కి బాలయ్య లాంటి హీరోని హ్యాండిల్ చేయడం కష్టమని డైరెక్టర్ ఫీల్ అవ్వడం వల్ల ఆ సినిమా అక్కడికే ఆగిపోయింది. ఆ స్టోరీలోనే కొన్ని చేంజెస్ చేసి ఆ స్టోరీని హీరో రవితేజకు చెప్పారు రమేష్ వర్మ. ఆ సినిమానే మన ముందుకు వీరా అనే టైటిల్తో వచ్చింది. తర్వాత వీరా రిజల్ట్ ఏంటో మనందరికీ తెలుసు. నెంబర్ 12 ఆడాళ్ళు మీకు జోహార్లు. ఈ సినిమాను ఫస్ట్ హీరోగా వెంకటేష్ గారిని అనుకున్నారు అండ్ హీరోయిన్గా నిత్యా మీనన్ కూడా అనుకున్నారు. అప్పట్లో ఈ సినిమా ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉండింది. కానీ లాస్ట్ డిస్కషన్స్లో వెంకటేష్ గారు నాకు ఈ సినిమా నచ్చింది కానీ ఇలాంటి సినిమాలు నేను ఇంతకుముందు చాలా చేశాను, గురు సినిమా తర్వాత వేరే జోనర్స్లో మూవీ చేయాలని చెప్పారు. అలా అనడంతో డైరెక్టర్ కిషోర్ తిరుమల ఉన్నదొకటే జిందగీకి షిఫ్ట్ అయ్యారు. అయితే కొన్ని సినిమాల తర్వాత సేమ్ స్టోరీతో అండ్ సేమ్ టైటిల్తో శర్వానంద్ హీరోగా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకొచ్చారు అండ్ స్టోరీలో కొన్ని చేంజెస్ కూడా చేశారు. ఎంత చేంజ్ చేసినా కూడా సినిమా మాత్రం డిజాస్టర్గానే మిగిలిపోయింది. సో ఇదన్నమాట లిస్ట్. ఈ సినిమాలో మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసిన మూవీస్ అండ్ అలాగే ఇలాంటి మూవీస్ని రిజెక్ట్ చేసిన యాక్టర్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ టీమ్ వినయ్ టీవీ.